కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఈ మధ్య కాలంలో ఎంత భయంకరంగా అయిపోయినాయి అంటే మనుషుల ప్రాణాలని తీస్తున్నాయి. అంటే ఈ బెట్టింగ్ యాప్లల్లో పైసలు పెడితే ఒకవేళ 10 రూపాయలు పెడితే 100 రూపాయలు అవుతాయని, 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు అవుతాయని ఇట్లా ఆశ చూపెట్టే యాప్స్ చాలా అంటే చాలా పెద్ద ఎత్తున మనం పాపప్ చేయగానే యాడ్స్ రూపంలో కనబడతాయి. అవి సరిపోవన్నట్టుగా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్, అట్లాగే సెలబ్రిటీస్ కానీ, ఈ క్రికెటర్స్ కానీ వీటిని ప్రమోట్ చేయడం కూడా స్టార్ట్ చేసినాయి. సో ఇట్లా ఏమవుతుందంటే వాళ్ళకు లక్షలల్లో ఫాలోవర్స్ ఉంటారు. ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయిన తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఏ కంటెంట్ పెట్టినా కూడా విత్ ఇన్ నో టైమ్ లక్షలల్లో ఆర్ వేలల్లో వ్యూస్ ఉంటున్నాయి. సో చాలామంది వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఉంటున్నాయి. సో వాటిని చూసినటువంటి వాళ్ళు ఈ యూట్యూబర్సే ఆర్ ఈ ఇన్ఫ్లుయెన్సర్సే ఒకవేళ ఇట్లాంటి బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తే వాళ్ళకు కూడా ఒక రకంగా ఆశ కలిగి వాళ్ళు కూడా ఇందులో ఈ యాప్లో ఆడడం స్టార్ట్ చేసిండ్రు. ఈ బెట్టింగ్ యాప్లు ఎంత డేంజరస్ అంటే యాక్చువల్లీ ఈ యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా పైసా కూడా పెట్టారు. వాళ్ళకి తెలుసు ఇది జెన్యూన్ కాదు, ఇంట్లో పైసలు రావని. కానీ వీళ్ళు ప్రమోషన్ వైజ్గా వాళ్ళ దగ్గర ఎవరైతే యాప్స్ డెవలప్ చేసిండ్రో, ఈ గేమింగ్ యాప్స్ ఎవరైతే డెవలప్ చేసిండ్రో వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఉచిత సలహా ఇస్తూ ఉంటారు వాళ్ళ సబ్స్క్రైబర్స్కి ఆర్ వాళ్ళ వ్యూవర్స్కి. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళే కదా, మేము వాళ్ళ పెద్ద ఫ్యాన్స్ కదా, మనని ఎందుకు తప్పు పట్టిస్తారు, వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అంటే జెన్యూన్గానే ఉండిండొచ్చు, నిజంగానే పెట్టుబడి పెడదాం, ఏమున్నది కూర్చున్న కాడనే పైసలు వస్తాయి అన్నట్టుగా చాలామంది ఇట్లా బెట్టింగ్ యాప్లలో ఇట్లా ప్రమోషన్ వైజ్గా చూసి కూడా చాలామంది బెట్టింగ్ యాప్లలో ఇట్లా పెట్టడం, ఆ తర్వాత అవి ఏడ పైసలు వస్తాయి, రానే రావు, ఒక్కసారి 2 సార్లు వస్తాయేమో, ఆ ఆశ చూపెట్టిన తర్వాత మాత్రం నెక్స్ట్ తర్వాత నుంచి అసలు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఇవి జెన్యూన్ యాప్సే కాదు, పూర్తిగా గ్యాంబ్లింగ్కి సంబంధించిన యాప్స్ ఇవి. ఇందులో పెట్టుబడి పెట్టినా లేకపోతే మీరు ఆడినా మీ జీవితాలు నాశనం అవుతాయి, ఇట్లా కష్టపడకుండా డబ్బు రాదు అనేది ప్లీజ్ దయచేసి గుర్తుపెట్టుకోండి అంటూ కూడా ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా ఈ యూట్యూబర్లు, అది వైజాగ్కి సంబంధించిన నాని కావచ్చు, అట్లాగే ఇప్పుడు మన దగ్గర వచ్చేసి సూర్యాపేటకు సంబంధించిన ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో భయ్యా సన్నీ యాదవ్ కూడా వీళ్ళిద్దరు కూడా ఇట్లనే ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి వాళ్ళ వీడియోలలో ప్రమోషన్ చేసిండ్రు. దీంతో చాలామంది కూడా ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, చాలామంది చనిపోతున్నారు. మీరు యూట్యూబర్స్, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి చేయొచ్చా, ప్రమోషన్ వైజ్గా మీరు ఇట్లాంటి చేయొచ్చా, ఇది నేరం. అసలు ఇక్కడ మన దగ్గర ఈ యాప్సే ప్రమోట్ చేయడానికి వీల్లేదు, ఇది చట్టరీత్యా నేరం, కాబట్టి మీరు ప్రమోట్ చేయకండి, ఇదేంటి అంటూ క్వశ్చన్ చేయడం జరిగింది ఆయన ట్విట్టర్ వేదికగా. సో దీనికి రెస్పాండ్ అయినటువంటి ఏపీకి సంబంధించిన పోలీసులు ఈ నాని ఎవరైతే ఉన్నారో ఆయన మీద చట్ట ప్రకారంగా 1 రోజుల క్రితమే ఆయన మీద చర్య తీసుకున్నారు, అరెస్ట్ చేసిండ్రు, ఆయన మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆయన స్వయంగా వచ్చి సారీ కూడా చెప్పిండు, నేను మళ్ళా ఇట్లాంటి తప్పు చెయ్యను అనేటువంటి మాట చెప్పిండు. 1 రోజుల తర్వాత ఇప్పుడు నాని ఇష్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు యూట్యూబర్ మన దగ్గర ఎవరైతే ఉన్నారో ఈ భయ్య సందీప్ యాదవ్ అనేటటువంటి ఈయన సన్నీ యాదవ్ రిపీట్ భయ్యా సన్నీ యాదవ్ అని ఎవరైతే ఉన్నారో యూట్యూబర్, ఈయన మీద ఇప్పుడు చర్యలకు ఉపక్రమించారు సూర్యాపేటకు సంబంధించిన పోలీసులు. ఆయన మీద పలు సెక్షన్ల మీద కేసులు కూడా నమోదైనాయి. అవి ఏంటంటే ఐటీ చట్టం 2008లోని 111(2), 318(4), 46 R/W 61(2) BNS 3, దాని తర్వాత 4 TSGA అండ్ 66(C), 66(D)తో సహా అనేక సెక్షన్ల కింద ఇప్పుడు ఈయన మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఎందుకు, యువతకు హాని కలిగించడంలో ఈ యూట్యూబర్ సన్నీ యాదవ్ ప్రమేయం ఉందని ఈ కేసులన్నీ నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఎవరో ఒకళ్ళు మన దగ్గర నుంచి కూడా మాట్లాడడం, ఆ తర్వాత ట్వీట్ చేస్తూ ఇగో ఇట్లా చట్టరీత్యా నేరానికి పాల్పడుతున్నారు వీళ్ళు, సో దయచేసి వీటిని చూడండి, వీళ్ళ మీద చర్య తీసుకోండి అని వీసీ సజ్జనార్ రిక్వెస్ట్ చేయడం, ఆ తర్వాత పోలీస్ వ్యవస్థ కదలడం, దాని తర్వాత చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఇదే విషయమై మనం కూడా వీసీ సజ్జనార్ గారిని వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడిండ్రు, ఆయన ఏం చెప్పిండో ఒక్కసారి మీరు కూడా చూడండి.
బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఈ మధ్య కాలంలో అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, వీటిని ప్రమోట్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ ఊరికే రావు. సో కష్టపడితేనే డబ్బులు వస్తావు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నావు. అక్కడ టైం వేస్ట్ చేసే బదులు మీరు అదే టైం వేరే చేస్తే ఇంకా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా ఇలాంటి ఒక బెట్టింగ్ యాప్స్ పైన అప్రమత్తం ఉండాలని చెప్పి కోరుతున్నాను. యూట్యూబ్ ఓపెన్ చేసినా లేకపోతే ఇంకేదన్నా ఓపెన్ చేసినా ఈ యాడ్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి సార్. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఒకవైపు, ఆ తర్వాత మళ్ళీ ఈ యాడ్స్ కూడా. మరి యాడ్స్ని ఎట్లా కట్టడి చేయొచ్చు? ఏంటి? బికాస్ ఇట్స్ బిజినెస్ థింగ్ ప్రమోట్. మనము యాజ్ వీ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. చేయవద్దని చెప్పి మనం అనుకోవాలి. ఇప్పుడు అట్లే సమాజంలో చాలా జరుగుతుంది. మనం అన్నింటి జోలికి పోవం కదా. ఇక్కడ కూడా మనం అదే ఒక కంట్రోల్ని ఎగ్జిబిట్ చేయాలి. వేరే వాళ్ళు కూడా చెప్పాలి. లేదంటే ఆ వచ్చిన నోటిఫికేషన్ మీరు స్టాప్ చేసే విధంగా
చెప్తున్నారు. Let us hope that good sense prevail on all of them and they don't promote such unethical businesses. Yes, sir. Thank you, sir. Thank you. Thank you so much. Namaste.